మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమపై కూడా ట్రోలింగ్ జరిగిందని అన్నారు. కాంగ్రెస్ మహిళా మంత్రులు ముందు సీఎం నోటిని ఫినాయిల్తో కడగాలని చెప్పారు. మంత్రి సీతక్క గతంలో అసభ్య మాటలు మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. కానీ కొండా సురేఖను వ్యక్తిగతంగా తాము ఏమీ అనలేదని వివరణ ఇచ్చారు. తను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని కొండా సురేఖ అన్నారని, తమ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమపైన కూడా ట్రోలింగ్ జరిగిందని అన్నారు. కాంగ్రెస్ మహిళా మంత్రులు ముందు సీఎం నోటిని ఫినాయిల్తో కడగాలని చెప్పారు. మంత్రి సీతక్క గతంలో అసభ్య మాటలు మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. కానీ కొండా సురేఖను వ్యక్తిగతంగా తాము ఏమీ అనలేదని వివరణ ఇచ్చారు. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని కొండా సురేఖ అన్నారని, తమ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ కు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ అబిత, గత వారం రోజుల నుంచి అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్సెస్ కొండా సురేఖ అన్నట్లుగా వివాదం నడుస్తూ ఉంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అలాగే కొండా సురేఖ కలిసిన సందర్భంలో కొండా సురేఖ మెడలో ఒక నూలిపోగు దండ వేసిన సందర్భంలో కూడా దాన్ని తప్పుడుగా చిత్రీకరిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో రాతలు రాశారంటూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీనికి సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటనగా కూడా ఆమె కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఒక మహిళా నేతలను పట్టుకొని వరుసగా బీఆర్ఎస్ నేతలు అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా మహిళా నేతలను దాడులు చేస్తూ ఉంది, మహిళల మీద సోషల్ మీడియా దాడులు చేస్తూ ఉంది అనేటటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వరుసగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చు అనేటటువంటి కామెంట్స్ కేటీఆర్ చేయడం కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగానే సాక్షాత్తు అసెంబ్లీ చట్టసభల్లో అసెంబ్లీ వేదికగా కూడా సహచర సభ్యుడితో మాట్లాడుతున్న సమయంలో కూడా దాన్ని కూడా సీతక్క పైన ట్రోల్స్ చేయడం కూడా వివాదానికి దారితీసింది. ఇది వరుసగా బీఆర్ఎస్ సోషల్ మీడియా మహిళా నేతలను టార్గెట్ చేస్తుంది అనేటటువంటి కోణంలో కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం స్పందించడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా నేను కొండా సురేఖను ఏమనలేదు అనేటటువంటి కామెంట్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను, వ్యక్తిగతంగా కూడా పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇవాళ కేటీఆర్ స్పందిస్తూ కూడా తాను వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించలేదు అనేటటువంటి కామెంట్స్ చేశారు. వాటితో పాటుగానే గతంలో సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ను కూడా ఉద్దేశిస్తూ మహిళా నేత ప్రస్తుతం మంత్రి సీతక్క కూడా అనేక వ్యాఖ్యలు చేశారు, ఘాటుగా విమర్శలు చేశారు, వ్యక్తిగత విమర్శలు చేశారు అనేటటువంటి కోవలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్ ఇస్తూనే కొద్దిసేపటి క్రితం కొండా సురేఖ కీలక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగ చైతన్య సమంత వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్ళడానికి కారణం కేటీఆర్ అంటూ తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. వాటితో పాటుగానే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళలతో కేటీఆర్ వారి జీవితాలతో ఆడుకున్నటువంటి
చరిత్ర ఉంది అనేటటువంటి కామెంట్స్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఒక కీలకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటితో పాటుగానే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది హీరోయిన్ల జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకున్నారనేటటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ప్రధానంగా గతంలో నేను ఎప్పుడూ కూడా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని ఇటువంటి కామెంట్స్ చేయలేదు, వాటిని కూడా నాకు ఆపాదిస్తున్నారంటూ కూడా కొండా సురేఖ ప్రెస్ మీట్లోనే కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ కూడా ఆయన ఒక సోదరి భావంతో ఆ కార్యక్రమానికి హాజరయ్యాను, ఆమెను సోదరి భావంతోనే ఆహ్వానిస్తున్నాను. దీన్ని సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా వచ్చినటువంటి కథనాలకు సంబంధించి అలాగే ట్రోలింగ్స్ సంబంధించి న్యాయపరంగా పోరాటం చేస్తాను, అక్క నీ వెంట ఉంటాను అనేటటువంటి బాసటగా నిలిచేటటువంటి ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు కేటీఆర్ అలాగే కొండా సురేఖ వివాదం అయితే నడుస్తూ ఉంది. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి వార్తలకు సంబంధించి ఆ ట్రోలింగ్స్ సంబంధించి ఒక వివాదం రాజుకుంది. మొదటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా మహిళల మీద ఈ యొక్క తప్పుడు రాతలు రాస్తున్నారనేటటువంటి కామెంట్స్ కూడా ఆమె చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కొండా సురేఖ కీలకమైనటువంటి కామెంట్స్ కేటీఆర్ మీద చేశారు. గతంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్లు కావచ్చు, అలాగే పలువురు సినీ తారల వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్ళడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ కూడా కీలక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది భవిష్యత్తులో ఏ విధమైనటువంటి టర్న్ తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కేటీఆర్ మాత్రం నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏమనలేదు, తన ఇంట్లో కూడా భార్యా బిడ్డలు ఉన్నారు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అభిత. రైట్, థ్యాంక్ యూ రాజు.